2. భారతదేశ భౌగోళిక స్వరూపాలు. 1. భౌగోళికంగా ద్వీపకల్ప పీఠభూమిని భూమి యొక్క ఉపరితలంపై ఉన్న పురాతన భూభాగాలలో ఒకటిగా పరిగణిస్తారు. 2. ఇది అత్యంత స్థిరమైన భూభాగాలలో ఒకటిగా భావించబడింది. 3. హిమాలయాలు మరియు ఉత్తర మైదానాలు అత్యంత నవీన భూస్వరూపాలు. 4. భూగర్భశాస్త్రం ప్రకారం హిమాలయ పర్వతాలు ఒక అస్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. 5. హిమాలయాల యొక్క మొత్తం పర్వత వ్యవస్థ ఎత్తైన శిఖరాలు, లోతైన లోయలు మరియు వేగంగా ప్రవహించే నదులతో చాలా నవీన స్థలాకృతిని ఏర్పరుస్తుంది. 6. ఉత్తర మైదానాలు ఒండ్రుమట్టి నిక్షేపాల వలన ఏర్పడినవి. 7. ద్వీపకల్ప పీఠభూమి క్రమేణా ఎత్తుపెరుగుతున్న కొండలతో, వెడల్పైన లోయలతో, అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలతో ఏర్పడింది. ప్రధాన భౌగోళిక విభాగాలు. 8. 1. హిమాలయ పర్వతాలు. 9. 2. ఉత్తర మైదానాలు. 10. 3. ద్వీపకల్ప పీఠభూమి. 11. 4. భారత ఎడారి. 12. 5. తీర మైదానాలు. 13. 6. దీవులు. హిమాలయ పర్వతాలు. 14. భౌగోళికంగా నవీనమైన, నిర్మాణపరంగా ముడత పర్వతాలైన హిమాలయాలు భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దులలో విస్తరించి ఉన్నాయి. 15. ఈ పర్వత శ్రేణులు సింధు నుండి బ్రహ్మపుత్ర వరకు పశ్చిమ, తూర్పు దిశలలో ఉన్నాయి. 16. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన, కఠినమైన పర్వత సరిహద్దులను కలిగిన పర్వతాలలో హిమాలయాలు ఒకటిగా ఉన్నాయి. 17. అవి ఒక చాపం ఆకారంలో సుమారు 2400 మీ దూరం విస్తరించి ఉన్నాయి. 18. వాటి వెడల్పు కాశ్మీర్లో 400 కిలోమీటర్ల నుండి అరుణాచల్ ప్రదేశ్లో 150 కిలోమీటర్లు వరకు మారుతూ ఉంటుంది. 19. పశ్చిమ భాగంలో ఉన్న శ్రేణుల కంటే తూర్పు భాగంలో శ్రేణుల ఎత్తులలో వైవిధ్యత ఎక్కువగా ఉంటుంది. 20. హిమాలయాల నిడివి పరంగా ఉత్తరం నుండి దక్షిణానికి 3 సమాంతర శ్రేణులుగా ఉన్నాయి. 21. ఈ శ్రేణుల మధ్య అనేక లోయలు ఉన్నాయి. 22. అన్నింటిలోకి ఉత్తరంగా ఉన్న శ్రేణిని అత్యున్నత లేదా అంతర హిమాలయాలు లేదా హిమాద్రి అని అంటారు. 23. ఇది 6000 మీటర్ల సగటు ఎత్తుతో ఎత్తైన శిఖరాలతో కూడిన అత్యంత అవిచ్ఛిన్న శ్రేణి. 24. అన్ని ప్రముఖ హిమాలయ శిఖరాలన్నీ ఈ శ్రేణిలో ఉన్నాయి. హిమాలయాలలోని కొన్ని ఎత్తైన పర్వత శిఖరాలు. 25. ఉన్నత హిమాలయాల ముడతలు అసౌష్ఠవ స్వభావం కలిగి ఉన్నాయి. 26. హిమాలయాల యొక్క ఈ ప్రధాన భాగం గ్రానైట్తో ఏర్పడింది. 27. ఇది శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంటుంది. అనేక హిమానీనదాలు ఈ శ్రేణుల నుండి కిందికి వస్తాయి. హిమాచల్. 28. హిమాద్రికి దక్షిణంగా ఉన్న శ్రేణి అత్యంత కఠినమైన పర్వత వ్యవస్థను ఏర్పరుస్తుంది. వీటిని హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు అంటారు. 29. ఈ శ్రేణులు ప్రధానంగా అత్యంత సంపీడనానికి గురై రూపాంతరం చెందిన శిలలతో కూడి ఉంటాయి. 30. వీటి ఎత్తు 3700, 4500 మీటర్ల మధ్య ఉంటుంది. 31. దాని సగటు వెడల్పు 50 కిలోమీటర్లు. 32. పిర్ పంజాల్ శ్రేణి అత్యంత పొడవైన, ముఖ్యమైన శ్రేణి కాగా ధౌల్ధర్ మరియు మహాభారత్ శ్రేణులు కూడా ప్రముఖమైనవే. 33. ఈ శ్రేణిలో ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయ, హిమాచల్ ప్రదేశ్లోని కులు, కాంగ్రా లోయలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి చెందింది. 34. ముస్సూరీ, నైనిటాల్, రాణిఖేట్ వంటి హిల్ స్టేషన్స్ హిమాచల్లో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. శివాలిక్ శ్రేణి. 35. హిమాలయాలలోని అత్యంత బాహ్య శ్రేణిని శివాలిక్ శ్రేణి అని పిలుస్తారు. 36. ఇవి 1.0-50 కిలోమీటర్లు వెడల్పుతో విస్తరించి 900 నుండి 1100 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. 37. ఈ శ్రేణులు ఉత్తరాన ఉన్న ప్రధాన హిమాలయ శ్రేణుల నుండి నదుల ద్వారా కిందికి వచ్చిన స్థిరీకరించని అవక్షేపాలతో ఏర్పడ్డాయి. 38. ఈ లోయలు మందపాటి కంకర మరియు ఒండ్రుతో కప్పబడి ఉంటాయి. 39. నిమ్న హిమాలయాలు, శివాలిక్ మధ్య ఉన్న దైర్ఘ్య లోయలను డూన్లు అంటారు. 40. డెహ్రాడూన్, కోట్లీడూస్ మరియు పాట్లీడూన్ వంటి వాటిని కొన్ని ప్రసిద్ధి చెందిన డూన్లుగా చెప్పవచ్చు. 41. రేఖాంశ విభజనలతో పాటు హిమాలయాలను పశ్చిమం నుండి తూర్పు వరకు ప్రాంతాలవారీగా విభజించవచ్చు. 42. ఈ విభాగాలు నదీలోయల చేత వేరైనాయి. 43.
సింధు మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగాన్ని పంజాబ్ హిమాలయాలు అని పిలుస్తారు. 44 అయితే దీనిని ప్రాంతీయంగా పశ్చిమం నుండి తూర్పుకు వరుసగా కాశ్మీర్, హిమాచల్ హిమాలయాల ప్రాంతమని కూడా పిలుస్తారు. 45 సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాలను కుమయూన్ హిమాలయాలు అంటారు. 46 కాళీ, తీస్తా నదులు నేపాల్ హిమాలయాలను వేరుచేస్తాయి. 47 తీస్తా మరియు దిహంగ్ నదుల మధ్య ఉన్న భాగాన్ని అస్సాం హిమాలయాలు అంటారు. పూర్వాంచల్ 48 బ్రహ్మపుత్ర నది హిమాలయాలకు తూర్పున చివరి సరిహద్దుగా విస్తరించి ఉంది. 49 దిహాంగ్ లోయ అగాధధరి దాటిన తరువాత హిమాలయాలు ఒక్కసారిగా దక్షిణం వైపుకు తిరిగి భారతదేశ తూర్పు సరిహద్దుగా విస్తరించి ఉన్నాయి. 50 వాటిని పూర్వాంచల్ లేదా తూర్పు కొండలు పై పర్వతాలు అని పిలుస్తారు. 51 అవక్షేపశిలలైన దృఢమైన ఇసుకరాళ్లతో నిర్మితమై ఉన్నాయి. 52 దట్టమైన అడవులతో కప్పబడి అవి ఎక్కువగా సమాంతర శ్రేణులు, లోయలుగా విస్తరించి ఉన్నాయి. 53 పూర్వాంచల్లో పాట్కాయ్ కొండలు, నాగా కొండలు, మణిపూర్ కొండలు మరియు మిజో కొండలు ఉన్నాయి. ఉత్తర మైదానం 54 ఈ ఉత్తర మైదానం సింధు, గంగా మరియు బ్రహ్మపుత్ర అనే 3 ప్రధాన నదీ వ్యవస్థలు వాటి ఉపనదుల పరస్పర చర్యతో ఏర్పడింది. 55 హిమాలయాల పర్వత పాదాల వద్ద ఉన్న లోతట్టు ప్రాంతంలో మిలియన్ల సంవత్సరాల కొద్దీ నిక్షేపితమైన ఒండ్రుమట్టి ద్వారా ఈ సారవంతమైన మైదానం ఏర్పడింది. 56 ఇది 7 లక్షల చకీమీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 57 ఈ మైదానం సుమారు 2400 కిలోమీటర్లు పొడవు. 58 240 నుండి 320 కిలోమీటర్లు వెడల్పు ఉండి అధిక జనాభా కలిగిన భౌగోళిక విభాగంగా ఉంది. 59 తగినంత నీటి సరఫరా మరియు అనుకూలమైన వాతావరణంతో సమృద్ధిగా ఉన్న నేలతో భారతదేశం వ్యవసాయపరంగా ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఒక ప్రాంతంగా ఉంది. 60 ఉత్తరాన గల పర్వతాల నుండి వస్తున్న నదులు నిక్షేపణ చేసే పనిలో ఉన్నాయి. 61 దిగువ భాగంలో సున్నితమైన వాలు కారణంగా నది యొక్క వేగం తగ్గుతుంది. దీని ఫలితంగా నదీతీర ద్వీపాలు ఏర్పడతాయి. మీకు తెలుసా? 62 బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలోని మజులి ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జనావాస నదీతీర ద్వీపం. 63 నదులు వాటి దిగువ భాగంలో నిక్షేపితమైన మెత్తని ఒండ్రుమట్టి వలన అవి అనేక ప్రవాహాలుగా విడిపోతాయి. ఈ ప్రవాహాలను నదీపాయలు, డిస్ట్రిబ్యూటరీలుగా పిలుస్తారు. 64 ఉత్తర మైదానాన్ని స్థూలంగా 3 భాగాలుగా విభజించారు. పంజాబ్ మైదానాలు 65 ఉత్తర మైదానం యొక్క పశ్చిమ భాగాన్ని పంజాబ్ మైదానాలుగా సూచిస్తారు. 66 సింధు, దాని ఉపనదులచే ఏర్పడిన ఈ మైదానంలో ఎక్కువ భాగం పాకిస్తాన్లో ఉంది. 67 సింధు, దాని ఉపనదులు జీలం, చీనాబ్, రావి, బియాస్ మరియు సట్లజ్లు హిమాలయాలలో ఉద్భవిస్తాయి. 68 మైదానంలోని ఈ విభాగంలో దోఆబ్, అంతర్వేదిలు ఎక్కువగా ఉంటాయి. మీకు తెలుసా? 69 దోఆబ్ అనే పదం 2 పదాలతో ఏర్పడింది. దో అంటే 2 మరియు ఆబ్ అంటే నీరు. 70 అదేవిధంగా పంజాబ్ కూడా 2 పదాలతో రూపొందించబడింది. పాంచ్ అంటే 5 మరియు ఆబ్ అంటే నీరు. గంగా మైదానం 71 ఘగ్గర్ మరియు తీస్తా నదుల మధ్య విస్తరించి ఉంది. 72 ఇది ఉత్తర భారతదేశంలో హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్లోనూ పశ్చిమ బెంగాల్, పాక్షికంగా జార్ఖండ్లలో విస్తరించి ఉంది. బ్రహ్మపుత్ర మైదానం 73 తూర్పున ముఖ్యంగా అస్సాంలో బ్రహ్మపుత్ర మైదానముంది. 74 ఉత్తర మైదానాలలో ఉన్న సమతల భూభాగం దాని భౌతిక స్వరూపంలో ఎటువంటి తేడాలు లేవు అని సాధారణంగా వర్ణిస్తారు. ఇది నిజం కాదు. 75 ఉత్తర మైదానాల్లో వైవిధ్యాలు కారణంగా 4 రకాలుగా 1 భాబర్, 2 టెరాయ్, 3 భంగర్, 4 ఖాదర్. 76 ఈ విశాలమైన మైదానాలు కూడా వైవిధ్యమైన ఉపరితల లక్షణాలను కలిగి ఉన్నాయి. 77 ఉపరితల లక్షణాలలోని వైవిధ్యత ప్రకారం ఉత్తర మైదానాలను 4 ప్రాంతాలుగా విభజించవచ్చు. 1 భాబర్ 78 నదులు పర్వతాల నుండి కిందికి వచ్చిన తరువాత
శివాలిక్ పర్వతాల వాలులకు సమాంతరంగా 8 నుండి 16 కిలోమీటర్లు వెడల్పులో ఒక ఇరుకైన మేఖలలో గులకరాళ్లను నిక్షేపణ చేస్తాయి. 79 దీనిని భాబర్ అని పిలుస్తారు. ఈ భాబర్ మేఖలలో అన్ని ప్రవాహాలు అదృశ్యమవుతాయి. 2 టెరాయ్ 80 ఈ బాబర్ మేఖలకు దక్షిణంగా ప్రవాహాలు మరియు నదులు తిరిగి ఉద్భవించి తడి, చిత్తడి మరియు బురదగా ఉన్న ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. 81 దీనిని టెరాయ్ అని పిలుస్తారు. ఇది వన్యప్రాణులతో నిండిన దట్టమైన అటవీ ప్రాంతం. 82 వ్యవసాయ భూమిని ఏర్పరచడానికి విభజన తర్వాత పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వారిని స్థిరపరచడానికి ఈ అడవులను తొలగించారు. 83 ఈ ప్రాంతంలో ఉన్న దుధ్వా జాతీయ ఉద్యానవనాన్ని గుర్తించండి. 3 భంగర్ 84 ఉత్తర మైదానంలో ఎక్కువ భాగం పురాతన ఒండ్రుమట్టితో ఏర్పడింది. ఇది నదుల వరద మైదానాలపైన ఉత్తరంగా ఉంది. 85 ఇది తిన్నెల వంటి లక్షణాన్ని కలిగి ఉంది. 86 ఈ భాగాన్ని భంగర్ అంటారు. 87 ఈ ప్రాంతంలోని నేలలు మిజో పర్వతాల ప్రాంతంలో సున్నపురాయి నిక్షేపాలు కలిగి ఉన్నాయి. దీనిని స్థానికంగా కంకర అని పిలుస్తారు. 4 ఖాదర్ 88 వరద మైదానాల యొక్క నవీన, తరుణ నిక్షేపాలను ఖాదర్ అంటారు. 89 అవి దాదాపు ప్రతి సంవత్సరం పునరుద్ధరించబడతాయి కాబట్టి సారవంతమైనవిగా ఉంటాయి. 90 అందుచేత సాంద్ర వ్యవసాయానికి అనువైనవిగా ఉంటాయి. ద్వీపకల్ప పీఠభూమి 91 ద్వీపకల్ప పీఠభూమి అనేది పురాతన స్ఫటికాకార, అగ్ని మరియు రూపాంతర శిలలతో కూడిన ఒక ఉన్నత భూమి. 92 ఇది గోండ్వానా భూమి విచ్ఛిన్నం కావడం, చలించడం వల్ల ఏర్పడటంతో ఇది పురాతన భూభాగాలలో ఒక భాగంగా నిలిచింది. 93 ఈ పీఠభూమిలో విశాలమైన లోతులేని లోయలు మరియు గుండ్రని కొండలు ఉన్నాయి. 94 ఈ పీఠభూమిలో మధ్య ఉన్నత భూములు మరియు దక్కన్ పీఠభూమి అనే 2 విశాలమైన విభాగాలు ఉన్నాయి. మాల్వా పీఠభూమి 95 మాల్వా పీఠభూమి యొక్క ప్రధాన ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి యొక్క భాగాన్ని మధ్య ఉన్నత భూములు అని పిలుస్తారు. 96 వింధ్య శ్రేణికి దక్షిణాన సాత్పురా శ్రేణి, వాయువ్యంలో ఆరావళి శ్రేణి సరిహద్దులుగా ఉన్నాయి. 97 ఆ తరువాత పడమటివైపుగా విస్తరించిన భాగం క్రమంగా రాజస్థాన్ యొక్క ఇసుక మరియు రాతి ఎడారితో కలిసిపోతుంది. 98 ఈ ప్రాంతంలో ప్రవహించే నదులైన చంబల్, సింధ్, బెత్వా మరియు కెన్ల ప్రవాహం నైరుతి నుండి ఈశాన్యం వైపుగా ప్రవహించడం అటుగా ఉన్న నేలవాలును సూచిస్తుంది. 99 మధ్య ఉన్నత భూములు పశ్చిమాన వెడల్పుగా ఉన్నప్పటికీ తూర్పున సన్నగా ఉంటాయి. 100 తూర్పువైపుగా విస్తరించిన ఈ పీఠభూమి భాగాలను స్థానికంగా బుందేలండ్ మరియు బాఘేల్ ఖండ్ అని పిలుస్తారు. 101 ఇంకా తూర్పువైపుకు విస్తరించిన దానిని చోటానాగ్పూర్ పీఠభూమి అంటారు. ఇందులో దామోదర్ నది ప్రవహిస్తుంది. దక్కన్ పీఠభూమి 102 దక్కన్ పీఠభూమి నర్మదా నదికి దక్షిణంగా ఉన్న త్రిభుజాకార భూభాగం. 103 ఉత్తరంలో దీని విశాలమైన పునాదికి సాత్పురా శ్రేణి సరిహద్దుగా ఉంది. 104 మహాదేవ్ మధ్యప్రదేశ్, కైమూర్ కొండలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు మైకాల్ శ్రేణులు మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ దీని తూర్పున విస్తరణలుగా ఉన్నాయి. 105 దక్కన్ పీఠభూమి పశ్చిమాన ఎత్తుగా ఉండి క్రమంగా తూర్పువైపుకు వాలి ఉంటుంది. 106 ఈశాన్యంలో కూడా ఈ పీఠభూమి విస్తరించినట్లు కనిపిస్తుంది. దీనిని స్థానికంగా మేఘాలయ, కర్బీ, యాంగ్లాంగ్ పీఠభూమి మరియు ఉత్తర కచార్ కొండలు అని పిలుస్తారు. 107 ఇది చోటానాగ్పూర్ పీఠభూమి నుండి ఒక భ్రంశం వలన వేరు చేయబడింది. 108 గారో, కాశీ మరియు జైంతియా కొండలు పశ్చిమం నుండి తూర్పు వరకు ఉన్న 3 ప్రముఖ పర్వత శ్రేణులు ఉన్నాయి. 109 పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు వరుసగా దక్కన్ పీఠభూమి యొక్క పశ్చిమ మరియు తూర్పు అంచులను సూచిస్తాయి. 110 పశ్చిమ కనుమలు పశ్చిమ తీరానికి సమాంతరంగా ఉన్నాయి. అవి అవిచ్ఛిన్నంగా ఉంటాయి. కనుమల ద్వారా మాత్రమే వాటిని దాటవచ్చు. 111 భారతదేశ భౌతిక పటంలో తాల్, భోర్, మహారాష్ట్ర మరియు
పాల్ ఘాట్ల, కేరళ, తమిళనాడు గుర్తించండి. 112 పశ్చిమ కనుమలు తూర్పు కనుమల కంటే ఎత్తుగా ఉన్నాయి. వీటి సగటు ఎత్తు 900–1600 మీటర్లు. 113 తూర్పు కనుమల సగటు ఎత్తు 600 మీటర్లు. 114 తూర్పు కనుమలు మహానది లోయ నుండి దక్షిణాన నీలగిరి వరకు విస్తరించి ఉన్నాయి. 115 తూర్పు కనుమలు విచ్ఛిన్నంగా, క్రమరహితంగా ఉంటాయి. 116 బంగాళాఖాతంలోకి ప్రవహించే నదుల ద్వారా విభజించబడ్డాయి. 117 పశ్చిమ కనుమలు వర్షాన్ని కలిగించే తేమగాలులను ఎదుర్కొని వాటిని కనుమల పశ్చిమ వాలుల వెంబడి పైకి లేచేలా చేసి అక్కడ పర్వతీయ వర్షపాతానికి కారణమవుతున్నాయి. 118 పశ్చిమ కనుమలను వివిధ స్థానిక పేర్లతో పిలుస్తారు. 119 పశ్చిమ కనుమల ఎత్తు ఉత్తరం నుండి దక్షిణానికి క్రమంగా పెరుగుతుంది. 120 ఎత్తైన శిఖరాలలో అనైముడి 2695 మీటర్లు మరియు దొడబెట్ట 2637 మీటర్లు ఉన్నాయి. 121 మహేంద్రగిరి 1501 మీటర్లు తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరంగా ఉంది. 122 శవరాయ్ కొండలు మరియు జావడి కొండలు తూర్పు కనుమలకు ఆగ్నేయంగా ఉన్నాయి. 123 తూర్పు కనుమలలో ఉదగమండలం ప్రఖ్యాతి చెందినది. 124 ఊటీ మరియు కొడైకెనాల్గా ప్రసిద్ధి చెందిన ఉదగమండలంలోని ప్రఖ్యాత వేసవి విడిది ప్రాంతాలు. 125 దక్కన్ ట్రాప్ అని పిలువబడే నల్లరేగడి నేల ప్రాంతం ద్వీపకల్ప పీఠభూమి యొక్క ప్రత్యేక లక్షణాలలో ఒకటి. 126 ఇది అగ్నిపర్వత ఉద్భవం కాబట్టి దీని శిలలు అగ్నిశిలలుగా ఉంటాయి. 127 వాస్తవానికి ఈ శిలలు కాలక్రమేణా వికోషీకరణం చెంది నల్లరేగడి నేల ఏర్పడటానికి కారణమయ్యాయి. 128 ఆరావళి కొండలు ద్వీపకల్ప పీఠభూమి యొక్క పశ్చిమ మరియు వాయువ్య అంచులలో ఉన్నాయి. 129 ఇవి బాగా క్రమక్షయానికి లోనై శిలాశైథిల్యం చెందిన కొండలుగా కనిపిస్తాయి. అవి గుజరాత్ నుండి ఢిల్లీ వరకు నైరుతి, ఈశాన్య దిశలో విస్తరించి ఉన్నాయి. భారత ఎడారి 130 భారతదేశ ఎడారి ఆరావళి కొండల పశ్చిమ అంచులలో ఉంది. ఇది ఇసుక దిబ్బలు చేత కప్పబడిన ఎత్తుపల్లాలుగా ఉండే ఇసుక మైదానం. 131 ఈ ప్రాంతం సంవత్సరానికి 150 మిల్లీమీటర్లు కంటే తక్కువ వర్షపాతం పొందుతుంది. 132 ఇది తక్కువ వృక్షసంపదతో శుష్క వాతావరణాన్ని కలిగి ఉంటుంది. 133 వర్షాకాలంలో ప్రవాహాలు కనిపిస్తాయి. సముద్రంలో కలిసేందుకు సరిపడా నీరు లేకపోవడంతో అవి ఇసుకలో ఇంకిపోతాయి. 134 లూని నది ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక పెద్ద నది. 135 బార్కన్లు అర్ధ చంద్రాకారపు దిబ్బలు ఎక్కువ ప్రాంతాలలో విస్తరించి ఉంటాయి. 136 అయితే భారత పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో పొడవైన దిబ్బలు చాలా ప్రముఖంగా ఉన్నాయి. 137 మీరు జైసల్మేర్కు వెళితే బార్కన్ల సముదాయాలను చూడవచ్చు. తీర మైదానాలు 138 పశ్చిమాన అరేబియా సముద్రం మరియు తూర్పున బంగాళాఖాతం వెంబడి ఉన్న ద్వీపకల్ప పీఠభూమి అంచున ఇరుకైన తీర ప్రాంతాలు ఉన్నాయి. 139 పశ్చిమ తీరం ఒక ఇరుకైన మైదానం. ఇది పశ్చిమ కనుమలు, అరేబియా సముద్రం అంచునకు మధ్యలో ఉంది. 140 దీనిలో 3 విభాగాలు ఉన్నాయి. 141 తీరం యొక్క ఉత్తర భాగాన్ని కొంకణ్, ముంబై, గోవా అని, మధ్య ప్రాంతాన్ని కెనరా తీరం అని, దక్షిణ ప్రాంతాన్ని మలబార్ తీరం అని పిలుస్తారు. 142 బంగాళాఖాతం వెంబడి ఉన్న మైదానాలు వెడల్పుగా మరియు చదునుగా ఉంటాయి. 143 ఉత్తర భాగంలో దీనిని ఉత్తర సర్కారని పిలువగా దక్షిణ భాగాన్ని కోరమండల్ తీరము అని అంటారు. 144 మహానది, గోదావరి, కృష్ణా మరియు కావేరి వంటి పెద్ద నదులు ఈ తీరంలో విస్తృతమైన డెల్టాలను ఏర్పరిచాయి. 145 చిలికా సరస్సు తూర్పు తీరంలో ఉన్న ఒక ముఖ్యమైన స్వరూపం. 146 చిలికా సరస్సు భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఇది మహానది డెల్టాకు దక్షిణాన ఒడిషా రాష్ట్రంలో ఉంది. దీవులు 147 దేశం 2 ద్వీప సముదాయాలను కలిగి ఉంది. 148 కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఉన్న లక్షదీవుల. 149 ఈ ద్వీప సముదాయం చిన్న పగడపు ద్వీపాలతో కూడి ఉంటుంది. 150 పూర్వం వీటిని లక్కదీవి, మినికాయ్ మరియు అమిన్ దీవులు అని పిలిచేవారు. 151 1973లో వీటికి లక్షదీవులు అని పేరు పెట్టారు. 152 ఇది 32 చదరపు కిలోమీటర్ల
స్వల్ప విస్తీర్ణంలో ఉంది. 153 కవరత్తి ద్వీపం లక్షద్వీపుల యొక్క పరిపాలనా ప్రధాన కార్యాలయం. 154 ఈ ద్వీప సముదాయంలో గొప్ప వైవిధ్యమైన వృక్ష జంతుజాలాలు ఉన్నాయి. 155 జనావాసాలు లేని పిట్టి ద్వీపంలో పక్షుల అభయారణ్యం ఉంది. పగడాలు 156 పగడపు నెగడు తుంతునాగములు కోరల్ పాలిప్స్ సమూహాలుగా నివసించే స్వల్పకాలిక సూక్ష్మజీవులు. 157 అవి తక్కువ లోతు బురదలేని మరియు వెచ్చని నీటిలో వృద్ధి చెందుతాయి. ఇవి కాల్షియం కార్బోనేట్ను స్రవిస్తాయి. 158 పగడపు నిక్షేపాల నుండి వచ్చిన పగడపు స్రావం వాటి అస్థిపంజరాలు దిబ్బల రూపంలో ఏర్పడతాయి. 159 అవి ప్రధానంగా 3 రకాలు. 161 ప్రాకార పగడపు దిబ్బ బారియర్ రీఫ్. 161 2 పట్టి పగడపు దిబ్బ ఫ్రెంజింగ్ రీఫ్. 162 3 అటోల్స్. 163 ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ ప్రాకార పగడపు దిబ్బలకు మంచి ఉదాహరణ. 164 అటోల్స్ అనేవి వృత్తాకారంలో లేదా గుర్రపుడెక్క ఆకారంలో ఉండే పగడపు దిబ్బలు. అండమాన్ మరియు నికోబార్ దీవులు. 165 ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరించి ఉన్న బంగాళాఖాతంలో ఉన్న పొడవైన సాగి ఉన్న ద్వీపాల గొలుసు. 166 అవి పరిమాణంలో పెద్దవి మరియు ఎక్కువ సంఖ్యలో చెల్లాచెదరుగా ఉంటాయి. 167 ఈ ద్వీపాల సముదాయాన్ని 2 విస్తృత వర్గాలుగా విభజించారు. 168 ఉత్తరాన అండమాన్ మరియు దక్షిణాన నికోబార్. 169 ఈ ద్వీపాలు సముద్రంలో మునిగి ఉన్న పర్వతాల యొక్క పైకి వచ్చిన భాగం అని నమ్ముతారు. 170 ఈ ద్వీప సముదాయాలు దేశానికి చాలా వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. 171 ఈ ద్వీపాల సముదాయంలో కూడా గొప్ప వైవిధ్యంతో కూడిన వృక్షజాలం మరియు జంతుజాలం ఉంది. 172 ఈ ద్వీపాలు భూమధ్యరేఖకు దగ్గరగా ఉంటాయి. భూమధ్యరేఖ శీతోష్ణ స్థితిని కలిగి దట్టమైన అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంటాయి. మీకు తెలుసా? 173 భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం అండమాన్ మరియు నికోబార్ దీవుల సముదాయంలోని బారెన్ ద్వీపంలో ఉంది. 174 ఉత్తర మైదానాలు దేశ ధాన్యాగారాలు. అవి ప్రాచీన నాగరికతలకు పునాదిని కల్పించాయి. 175 పీఠభూమి ఖనిజాల గిడ్డంగిగా దేశం యొక్క పారిశ్రామికీకరణలో కీలక పాత్ర పోషించింది. 176 తీర ప్రాంతం మరియు ద్వీప సముదాయాలు చేపలు పట్టడం మరియు ఓడరేవు కార్యకలాపాలకు తగిన స్థలాలను అందిస్తాయి. 177 ఈ విధంగా మన దేశ విభిన్న భౌగోళిక స్వరూపాలు భవిష్యత్తులో అపారమైన అభివృద్ధికి అవకాశాలను మీరు